రసా 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 ఏ ఎటు పోతున్నావు? వచ్చి కాలు నొక్కు. నాన్నకి నీళ్లు కావాలట, చేసి వస్తా. ఇప్పుడు తాగకపోతే వాడేం జావడు గాని వచ్చి కాలు నొక్కు. ఐషు 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 ఎంత ధైర్యమే నీకు? నా మాట వినకుండా వచ్చి నీళ్ళు ఆపిస్తున్నావా? నిన్ను వద్దమ్మా, కొట్టకమ్మా, వద్దమ్మా, కొట్టకమ్మా, వద్దమ్మా. వద్దమ్మా, కొట్టకమ్మా. అమ్మా అని అనకన్నా కదా? ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. నీ అమ్మాయి వచ్చి గోడెక్కింది, ఆస్తి వస్తుంది కదా అని నేను పెళ్లి చేసుకున్నా. నిన్ను కూడా తీసుకొని ఏదో అనాథాశ్రమం పడేస్తే పీడ వీక్తుంది. ఇంకోసారి నేను చెప్పింది తినకపోతే ఒళ్ళంతా వాతలు పెడతా. ఒసేయ్ ఒసేయ్, ఎక్కడ వచ్చినవే? అమ్మా, ఏమైందమ్మా? ఇంతసేపు ఎడ వచ్చినవే? పిలుస్తుంటే వినబడతలేదా? పడుకున్నా అమ్మా, వినపల్లే. నీకు నిర్దట్లో పడుతుంది పోపిస్తుందన్న. పో పోయి బోల్దా పో. నాన్న, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మీ అమ్మ నాకు తెలుసు నాన్న. మా స్కూల్లో అందరూ అమ్మ చనిపోయి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళింది అని అంటున్నారు నాన్న. నా జీవితంలో నేను మళ్ళీ అమ్మ అని పిలవలేనా నాన్న? నేను మళ్ళీ అమ్మ అని పిలవాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో నాన్న. అయ్యో అయ్యో, కన్ను నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావే. చూసుకోలేదమ్మా. ఎవతే నీకమ్మా? నాకేమైనా పుట్టినావా? ఛీ, నిన్ను అనవసరంగా నాకంట కట్టిరు. నీ అమ్మాయి వచ్చినట్టు నువ్వు కూడా అయినా తావుకో. అది కాదమ్మా. ఏ మళ్ళీ అమ్మ నిన్ను. ఏ లత, మనిషివా పశువా? చిన్న పిల్లల్ని చూడకుండా కొడుతున్నావు. నువ్వు ఇలాంటిదాను అని అస్సలు అనుకోలేదు. ముందే తెలుసుంటే నేను పెళ్లి చేసుకునేవానే కాదు. నేనేమన్నా నిన్ను ఇష్టపడి చేసుకున్నా అనుకున్నావా? నువ్వు పోయాక
నీ ఆస్తి వస్తుందని చేసుకున్నా. నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నీకు దక్కదు. పోవే బయటకు. ఏంటి బయటికి పోవాలా? ఈ ఆస్తి నాకు దక్కేదాకా ఎక్కడికి పోయేదే లేదు. అవసరమైతే నిన్ను నీ కూతుర్ని మెడబట్టి బయటికి గెంటేస్తా. ఏం కూసావే? నేను మీ బాబాయ్ని. మన వదిలేసి వదిలి వెళ్ళిపోయింది. నువ్వేమో ఇట్లా అయిపోయినావు ఏంటన్నా? ఏం వ్రత రాసినన్నా దేవుడు మనకి. వదినే, ఇంటికి నేను చిన్న కొడుకుని. చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయినా. ఓహో, అది నువ్వేనా? చిన్నప్పుడు పారిపోయినోడు మళ్ళీ ఎందుకు వస్తాడులే అనుకున్నా. ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళా మనమందరం కలిసి ఉందాం. సరే, నువ్వు ఎట్లా అంటే అట్లా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు చెప్పండి ఏం చేయొద్దని. నీకు ఎన్నిసార్లు చెప్పినా మోరు. వదినే, ఏంది వదినే ఇది? ఐషుకి అమ్మ లేదని, నువ్వు అమ్మ అవుతావని నేను పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు చేసేది ఇదా? నీకు చెప్పినా నేను అమ్మనైతానని? కేవలం ఆస్తి కోసం మాత్రమే ఇంట్లో ఉంటున్నా, వీళ్ళ మీద ప్రేమతో కాదు. వదినే, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఐషుని అన్నని ప్రేమగా చూసుకున్నాం అనుకున్నా, కానీ ఆస్తి కోసమా? అవును, కేవలం ఆస్తి కోసమే. ఛీ,
దీన్ని చంపి దీన్ని బయటకు నెట్టేసి ఆస్తి నా సొంతం అయ్యే లోపే నువ్వొచ్చినావు. వదినే అంటే అమ్మతో సమానం. నిన్ను అలా పిలవాలంటేనే ఛీ పోవే బయటకి. ఏంటి నేను బయటకి పోవాలా? ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టినా నా వాళ్ళ మీద కన్నేసిన ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త.